హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సో మొత్తానికి మహారాష్ట్రలో బీజేపీ అయితే ఎన్డీఏ కూటమి అయితే విజయం సాధించడం జరిగింది. సో మొత్తానికి ఒక్కసారిగా ఉన్నట్లుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. దానికి ప్రధాన కారణం మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆయన ఏ ఏ నియోజకవర్గంలో అయితే ప్రచారంలో పాల్గొన్నాడో ప్రతి నియోజకవర్గం కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. సో ఒక్కసారిగా 100 స్ట్రైక్ రేట్ తో మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి సీటును జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. జనసేన వైపు చూసింది, పవన్ కళ్యాణ్ గారి వైపు చూసింది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే పవన్ అంటే తుఫాను అని ఒక బిరుదిచ్చిందని అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా. సో దీంతో పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఏపీకి తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఆయన సేవలను ఉపయోగించుకోవాలి అని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిర్ణయం తీసుకొని ఆయనకు మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన రోడ్ షోలలో అలాగే భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి జెండా ఎగురవేయడం జరిగింది. అయితే దీంతో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారి మనసు గెలిచిందని చెప్పవచ్చు. బీజేపీ నాయకులు కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అంటున్న సందర్భం ఇది. దీంతో పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా మళ్ళీ అందరికి తెలియజేయడం జరిగింది. సో అయితే ఏకంగా అక్కడ మహారాష్ట్రలోని సోలాపూర్ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దేవేంద్ర రాజేష్ కోతే కూడా గెలిచిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు, మీరు మా నియోజకవర్గానికి వచ్చినందుకే నేను విజయం సాధించడం జరిగింది. మీరు రావడం నాకు ఎంతగానో ఉపయోగపడింది. మీ రాక వల్లే నేను గెలిచాను. మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా విజయంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిపై పొగడ్తల వర్షం కురిపించారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో చాలా నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన ఆల్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా మాట్లాడారు. చాలా మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఎప్పుడు అరుస్తుంటారు కదా. సో అదే విధంగా అరిచారు. ఏంది ఆయన అక్కడ వెళ్ళి తెలుగు మాట్లాడుతున్నాడు, సో ఆయనకు ఆ లాంగ్వేజ్ హిందీ రాదా, ఇంగ్లీష్ రాదా, మరాఠీ రాదా అని మాట్లాడారు. సో కానీ అక్కడ ఏంటంటే అక్కడ నియోజకవర్గాలలో చాలా వరకు తెలుగు ఓటర్లు ఉన్నారు. సో వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలని చెప్పేసి క్లియర్ గా తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళకు ఎన్డీఏ కూటమికి అయితే చాలా ఉపయోగపడింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క రేంజ్ ఏంటో మళ్ళొకసారి నిరూపించాడు. కొందరు హీరోలు, సరే ఆయన హీరోగా వెళ్ళాడా, లేక డిప్యూటీ సీఎం గా వెళ్ళారా, లేక ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళారా, లేక జనసేన అధినేతగా వెళ్ళిరా తర్వాత విషయం. ఎందుకంటే చాలా మంది హీరోలు కూడా మన ఏపీ ఎన్నికల్లో వచ్చి కొన్ని నియోజకవర్గాల్లో పాల్గొన్నారు, సపోర్ట్ చేశారు. బట్ తీరా చూస్తే ప్రజలు ఓట్లు వేయలేదు మన తెలుగు హీరోలకు. సో కాబట్టి అక్కడ మహారాష్ట్ర మన లాంగ్వేజ్ కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారి స్టామినా తెలిసింది. అక్కడ గెలిచిన అభ్యర్థులు కూడా క్లియర్ గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచామని.